ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల వల్ల మరీ ముఖ్యంగా కూడా మే 13కి జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకమారు కూడా అధికారులను తీసుకుని రావాలని చెప్పేసి, అలాగే ముఖ్యమంత్రిగా రెండోమారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావాలి అని చెప్పేసి ఒక అభిలాషతో మైనారిటీ సోదరులు తెలుగు యువత యొక్క సెక్రటరీ ప్రధాన కార్యదర్శి అలాగే మైనారిటీ ప్రధాన కార్యదర్శి చాంద్ బాషా ఇతరులు మిత్ర బృందం అంతా కూడా భారతీయ జనతా పార్టీ కూడా తీసుకుని వచ్చేసి ఎప్పటికి కానీ ఈ దేశంలో అన్ని మతాలు అన్ని కులాలు కూడా ఒకటే రకంగా కూడా అన్ని కూడా కలిసి కూడా జీవిస్తున్నాయి. ఇన్ని రోజులు కూడా అలాగే చేస్తున్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఈనాడు ఇటీవల కూడా రెండో మారు కూడా ప్రధానమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా కేంద్రంలో కూడా అనేకమైన చట్టాలు కూడా ముస్లిం మైనార్టీలకు కూడా వ్యతిరేకంగా తీసుకొచ్చేదే కాకుండా ఈరోజు బెదిరిస్తాను. అదే కాకుండా ఈరోజు ఎన్నికల్లో కూడా మరీ ముఖ్యంగా కూడా మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కానీ అలాగే ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా 4% ఏదైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4% ఏదైతే రిజర్వేషన్లు ఇచ్చారో ఆ రిజర్వేషన్ పైన పునః పరిశీలన జరగాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ కానీ తెలంగాణలో కూడా జరుగుతుందని చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఇది అన్ని దానిపైన క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. దానికి తోడు మరొక మారు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా అవకాశవాద రాజకీయాల్లో కూడా ఉన్నారు. ఈరోజు మడుగులు ఎత్తుతున్నాడు ఈరోజు బీజేపీ పార్టీ కూడా. ఇవన్నీ కూడా చూసేసి కూడా తప్పకుండా కూడా ఈ రాష్ట్రంలో మరొక మారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి తెలుగు యువత సెక్రటరీ గారు కానీ అలాగే జైన్ గారు చాంద్ బాషా మైనార్టీ జైన్ గారు కూడా రాజీనామా చేసి రావడం వారందరినీ కూడా మేము స్వాగతిస్తున్నాం. అంతేకాదు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు మైనార్టీలు అందరూ కూడా ఈరోజు కూడా తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి కూడా నేను అందరినీ కూడా కోరుతాను. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో నగర మైనార్టీ ప్రధాన కార్యదర్శిగా చేశాను. తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా కూడా చేశాను. బట్ 2019 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు కానీ అభివృద్ధి కానీ చూసి అంటే మైనార్టీలపైన అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు చేసిందే ఎక్కువ అనుకుంటే అంతకు మించి అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీల కోసం పాటుపడుతున్నారు. చాలా మైనార్టీ మంత్రులను చేశారు, ఎమ్మెల్యేలను చేశారు. మరి 2024లో కూడా మైనార్టీలకు ప్రధాన ముఖ్య ఆధిపత్యం వహించేలా చాలా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. కాబట్టి అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చి మరియు అనంతపురం అనంత వెంకటరామరెడ్డి అన్న గారి నాయకత్వం కూడా మేము చాలా దగ్గరగా ఎంపీ ఉన్నప్పటి నుంచే చూసాము. కాబట్టి మాకు అనంత వెంకటరామరెడ్డి అన్న నాయకత్వంలో పనిచేయాలనే ఆలోచన వచ్చి మరియు ఇక్కడికి విచ్చేసిన మేయర్ గారు అయితేనేమి, డిప్యూటీ మేయర్ గారు అయితేనేమి, కార్పొరేటర్లు అయితేనేమి చాలా రకరకాల క్యాడర్ వ్యక్తులంతా ఉన్నారు. వారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలుపుతూ అనంతన్న నాయకత్వం వర్ధిల్లాలని కోరుతున్నాను. వైసీపీలో మైనార్టీ సోదరులందరూ భారీ ఎత్తున చేరుకులు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చాంద్ అదేవిధంగా జైన్, ఆసిఫ్, ఆజం అనే అనేక మంది చాలా మంది ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేయడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు గత 2014 నుంచి 19 వరకు నగరాధ్యక్షుడిగా మా టీడీపీలో నగరాధ్యక్షుడు మైనార్టీ చేయడం జరిగింది. జైన్ మైనార్టీ ప్రధాన కార్యదర్శిగా తెలుగు యువతలో కూడా పనిచేయడం జరిగింది. ఈరోజు వాళ్ళంతా టీడీపీకి రాజీనామా చేసి ఈరోజు వైఎస్ఆర్సీపీకి అనంత వెంకటరామరెడ్డి గారికి బలోపేతం చేసి వైఎస్ఆర్సీపీలో చేయడం జరిగింది. గత 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మైనార్టీలకి వాడుకున్నారో ప్రతి ఒక్కరు చూశారు. ఒక మైనార్టీ ఒక మినిస్టర్ పదవి కూడా ఇవన్నీ దౌర్భాగ్య చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ ఒకసారి గమనించాలి. అదేవిధంగా నగరంలో చూసుకుంటే కన్నా అనేక మంది ముస్లిం సోదరులు ఉన్నారు. కానీ ఒక్క పదవి కూడా ఇవన్నీ ఆ రోజు టీడీపీ హయాంలో మనం అందరూ గమనించాం. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ఏ విధంగా ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చినారో ఒకసారి మీ అందరూ గమనించాలా. ఈరోజు
స్టేట్లో చూసుకుంటే అనేక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానివ్వండి, మన నగరంలో మన గవర్నమెంట్ శాసనసభ్యులు అనంతరం వెంకటరామరెడ్డి గారు ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు చరిత్రలో లేని విధంగా నన్ను అతి చిన్న వయసులో మేయర్ చేయడం, మార్కెట్ యార్డ్ ఒకటి ప్రాధాన్యం చేయడం కానీ, పోస్ట్ చేయడం కానివ్వండి, 10 మంది కార్పొరేషన్ టికెట్లు ఇవ్వడం కానీ అనేక పదవులు ఈరోజు ఇచ్చినారంటే కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇవన్నీ కూడా సాధ్యమని తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ 2024 ఎన్నికల్లో కూడా 7 మైనార్టీ సీట్లు తగ్గించిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు. ఇవన్నీ కూడా ముస్లిం యువకులందరూ కూడా ఇవి చర్చించుకొని అక్కడ ఉంటే మనకేమీ జరగదు, ఎక్కడ ఎప్పుడు ఈ విభేదాలు తప్ప ఏమీ ఉండవని చెప్పి వీళ్ళందరూ కూడా మనం చేస్తున్న అభివృద్ధి, మనం చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇంటికి అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమం ఇవన్నీ గమనించి అదేవిధంగా 4% రిజర్వేషన్ కూడా వాళ్ళ అధికారం తీసేస్తారని చెప్పి ఏ విధంగా ప్రాపగండా అవుతుందో అవి కూడా ఇవన్నీ గమనించి మన పార్టీకి ఇంకా బలోపేతం చేసుకోవడానికి విషయాన్ని తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 170 స్థానాలు సాధించుకొని అనంతరం వెంకటరామరెడ్డి గారు కానివ్వండి, అదే శంకర్ నారాయణ తప్పకుండా మంచి నాయకులు సాధించి తెలియజేస్తున్నారు.